హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వెల్కమ్ టు ద టైం పాస్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మనం ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఒక పిక్నిక్ వచ్చాం. మనం పిక్నిక్ అంటే లైక్ చిన్న లంచ్ ప్లాన్ చేసుకున్నాం మొత్తం మా ఫ్రెండ్స్ అందరం కలిపి. సో ఈరోజు మేము చికెన్ అండ్ బిర్యానీ వండబోతున్నాం. అలాగే ఒక న్యాచురల్గా వండుకొని ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మేము ఫుడ్ తినబోతున్నాం. ఓకే, జస్ట్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మా ఫ్రెండ్స్ అందరినీ. హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా ఇది స్వామి వర్ల కూరగాయలు షాపింగ్ చేస్తున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు, కానీ ఇప్పటివరకు వేరే వాడు చేశాడు. వీడు కూడా ఇప్పుడే పని చేసినట్టు యాక్ట్ చేస్తున్నాడు, ఇప్పటివరకు చల్లేసాడు. ఇదిగో ఎస్ దాన్ని ఇదిగోండి మా పొయ్యిని మీకు చూపించబోతున్నాం. ఇది ఇప్పుడు మాకు ఏదైనా చెప్పు. ఈ స్వరూప్ దెన్ ఓకే, చూడండి ఇది మా పొయ్యి. మేమే తయారు చేసుకున్నాం న్యాచురల్గా. ఇందాక పొయ్యి రాజేస్తున్నాడు, స్వామి ఊర్లో అక్కడ ఉండి చొల్లేస్తున్నాడు, బయటికి రావాలి, బూతులు మాట్లాడుతున్నాడు. సారీ గైస్, బూతులు ఏమి వస్తే షోలో ఇప్పుడు మన రాంప్రసాద్ ఇప్పుడు పొలం నరుకుతున్నాడు. ఇవే మనకి వంట చెరుకు కింద ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు మనం కుక్ చేయడానికి పొలాలు మనకి చాలా ఉపయోగపడతాయి. అక్కడ ఇదేమో ప్లేస్. ఎప్పటి నుంచో ఇది నాకు తెలిసి అరౌండ్ ఒక 100 years పైనుంచి చెట్టు ఉంది, పనస చెట్టు. ఇది మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇది ఎవ్రీ ఇయర్ చాలా బాగా కాస్తుంది పనసకాయలు. చాలా కష్టపడి రాంప్రసాద్ నరుకుతున్నాడు. వచ్చాం ఈ ఆనియన్స్ అండ్ టమాటోస్ షాపింగ్ చేసినవి. ఇది ఎందుకు ఇప్పుడు అగ్గి రాసేదానికి అది మన స్వరూప్ వస్తున్నాడు. షాప్ బాధపడతాడు. ఇప్పుడు అగ్ని రాసేయడానికి మేము ట్రై చేస్తున్నాం. ఇది ఏంటంటే న్యాచురల్ పద్ధతిలో అప్పట్లో పురాతన కాలంలో ఎలా చేసుకునేవారంట పొయ్యిలు. మేము అదే ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పొయ్యి రాజేసిన తర్వాత ఇప్పుడు దీని మీద ఫస్ట్ మేము చికెన్ కుక్ చేయబోతున్నాం. నిన్న జరిగిన ఇన్సిడెంట్ మిస్టర్ రాంప్రసాద్ చెప్తాడు. చెప్పు రాంప్రసాద్, నేను ఏమైందంటే యాక్చువల్లీ ఈ రోజు కాకుండా నిన్న ప్లాన్ చేసుకున్నాం శనివారం, కానీ మా వాళ్ళు మన మొత్తం చేసింది ఇద్దరు కలిసి వెళ్ళి మొత్తం సామాన్లు చికెన్ కొందొచ్చారు. కొందొచ్చి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత జాంపండు కివీ ఫ్రూట్ కోసం మొత్తం సామాన్లు అన్ని బయట రోడ్డు మీద వదిలేసి ఇంట్లో పోయారు. మళ్ళీ చూసినప్పుడు సామాన్లు అలా చికెన్ లేదు. 300 రూపాయలు చికెన్ పోయింది. కుక్కెత్తి పోయింది, ఎవరు బట్టి పడి తెలియలేదు. కటింగ్ చేయించుకున్నాడండి, సూపర్ చేయించుకున్నాడు. నిన్న 100 రూపాయలు అంట కటింగ్. వీడికి గడ్డ లేదు, గడ్డ 50 రూపాయలు అడిగి ఇంట్లో పీకేసుకున్నాడు. ఆ గడ్డ కూడా కటింగ్ బాగుందండి, సూపర్. కానీ కొల్లేది పెద్ద చేస్తాను మరి నీకే నాకు సెట్ ఇప్పు అంటే మళ్ళీ నా 6 pack బాడీ అంతా 6 pack ఎక్కడ ఉంది? పీసు సారీ తమ్ముడు, సారీ లాగ్ చేస్తా మర్చిపోయాను రా. హాయ్ ఫ్రెండ్స్, సారం వండడానికి తోటలో కడుపులోకి తీసుకొచ్చారు. నిజానికి అన్నం అన్నట్లేదు, కూర అన్నట్లేదు, సారం వండుతున్నారు. దాన్ని చూడండి ఎంత పోయి చేశారు. ఆ సారా తాగి తాగిపోతే నేను కూడా చెప్పు. ఏ మంచిలు తాగుతాడు ఇస్తే ఇల్లు తాగుతాడు. ఫస్ట్ తాగిపోతే తీయండి. చూడండి కటింగ్ అని చెప్పాను కదా, శుభ్రంగా చేస్తాను. తాగుతాడు, ఫుల్ తాగుతాడు. ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి దొరుకుతూ కూర్చుంటాడు. చెప్పు. ఒక రోజు ఏమైందంటే ఫుల్ తాగేసి తోటలో గుట్ల మీద నేను ఫుల్ తాగేసి ఇంటికాడ అమ్మ అన్నం పెడితే అన్నం తినమని పక్కన చేతి తింటున్నాడంట. మరి ఏం తింటున్నాడో తెలియట్లేదు. అప్పుడే అబద్ధాలు అలాగే అన్యం పుణ్యం తిరిగి అమాయకం మీద అబండ లేకూడదు. మొఖం తీస్తే అలాగంటే కానీ నమ్మకండి. నేనేంటో నాకు తెలుసు, మనసాక్షి తెలుసు. పొందాగారు బాగా వచ్చాడని నీలేశారు. డబ్బొట్టాడని చెప్పగా ఇతనే
ఒక చిన్న పండు కోసం 300 మాసం జడగొట్టాడండి. ఇదే తగ్గొట్టాడండి. అందుకే ఆనందం. అయ్యి రానంటాడు, నాది నాకు ఇచ్చే నేను పోతానంటాడు. హాయ్ ఫ్రెండ్స్. ఓకే బాగా సార్ మన చెఫ్ మనకి చికెన్ చూపించబోతున్నాడు. ఒకసారి చూపించబా ఎంతవరకు కుక్ అయిందో, ఎలా ఎలా చేసా చూపించాలి. ఓకే ఇదిగో ఇది చికెన్ మనకి ముందు మగ్గుతుంది. ఇదిగో సారా తాగుతున్నారు వీళ్ళు. యాక్టింగ్ అది. వాటర్ తాగదు సారా తాగని బిల్ల పెడుతున్నారు. చూడండి గైస్, మేము పొయ్యిని ఎలా తయారు చేసామంటే ఒక గట్టుని సెలెక్ట్ చేసుకొని, పొలాల్లో గట్టుని సెలెక్ట్ చేసుకొని అటు ఇటు మధ్యలో ఒక గొయ్యి తీసుకొని నీట్గా పొయ్యిలాగే ఇది మేము సెట్ చేసుకున్నాం. మంట కూడా చాలా నీట్గా క్లీన్గా తయారుతుంది. చాలా బాగా ఉంది. ఈ మంట చాలా మనకి లో ఫ్లేమ్లో కుక్ అయితే ఇంకా బాగుంటుంది. బాగా సారా తాగుతున్నాడు బెల్ల పెడుతున్నారు కానీ మంచిగా అయ్యి. ఇప్పుడు మా పీస్ తమ్ముడు గొడ్డలు లేక కత్తితో గొడ్డలో నరుకుతున్నాడు. ఇది ఆర్ట్ అంటే, ఇది మామూలు విషయం. ఇదొక ఆర్ట్. చాలా ఇదొక శ్రమతో కూడిన పని అయినా సరే మేము ఎంత ఇష్టంగా చేస్తున్నాం. అలాగే ఈ పక్కన చికెన్ ఒక పక్కన ఉడుకుతుంది. ఈ ఉడికి లోపు ఇక్కడ స్వామి వాళ్ళ సొల్లేస్తున్నాడు. కాపలా కాస్తున్న ఇట్లా కుక్క ఎత్తిపోకుండా నేను అలాగే 300 రూపాయలు చికెన్ దంగబెట్టినందుకు కొడుతున్నాడు. అతను ఇల్లు నించున్నాడా, ఇద్దరు పచ్చిమాసం తినేసాడు. మాతో ఏం సొల్లు చెప్పారంటే కుక్క ఎత్తిపోయిందన్న బియ్యం వదిలేసి. ఎంత దారుణం అంటే కానీ అన్ని కట్టి బాగుంది కదండి. చూడండి, పసుపు ఆగయా, పసుపు తెచ్చాడండి, కరివేపాకు ఆగయా, కరివేపాకు తెచ్చాడు. కటింగ్ మొత్తం బాగుంది. మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం గైస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా అలా కరివేపాకు తీసా, కరివేపాకు పడుతుంది సార్. టమాటాలు వేసుకోవాలి. ఒక రబ్బ తురిమి చాలు. ఒక రబ్బ తురిమి చాలు. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కారం అండ్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ సాల్ట్ కూడా చికెన్ మసాలా. ఓకే ధనియాల పొడి వేసుకోవాలి మనం. వరకు తెచ్చింది కదా బాగా అంటే బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో. కరివేపాకు వాటర్ ఓకే గైస్, మన వేడి చికెన్ రెడీ అయిపోయింది. ఓకే గైస్, ఫైనల్లీ మనం బిర్యానీ కోసం అందులో గిన్నె సెట్ చేసుకున్నాం. సో మనం అందులో బిర్యానీకి ఇచ్చేయడానికి
అంతా సర్వం సిద్ధం చేసుకున్నాం. ముందుగా అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. మొత్తం బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ దగ్గర పెట్టుకున్నాం. సో ఫైనల్లీ బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాం. బిర్యానీ కుక్ చేసాం. ఇలాగా ఈ బిర్యానీ చాలా బాగా వచ్చింది. బట్ తీయలేకపోయాం వీడియో, ఎందుకంటే కుదరలేదు. సో ఇలా మేము తినేసి ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.